థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. ఇది సరిగ్గా 3 నెలల క్రితం పెద్ద సినిమా రిలీజ్ టైంలో దిల్ రాజు గారి సోదరుడు శిరీష్ గారు చేసిన వ్యాఖ్యలు. సింగిల్ స్క్రీన్ థియేటర్లను బ్రతికించిందంటూ పెద్ద సినిమాకు ముందు పెద్ద యుద్ధమే చేసిన ఆయన తాజాగా టాక్సిక్ సినిమా విషయంలో మాత్రం మాట తప్పేశారు. టాక్సిక్ సినిమాకు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల వద్ద భారీ స్థాయిలో లాబింగ్ని చేశారు. ఏం చేశారో ఎలా చేశారో ఏమో కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి సర్కారు నుంచే కాదు, చంద్రబాబు గారి సర్కారు నుంచి కూడా టాక్సిక్ సినిమా టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించిన జీవోను తెప్పించుకున్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్లో ₹1 కోటి డబ్బులను నిర్మాతలు వేస్తారట. దానికి ప్రతిఫలంగానే టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించిన జీవోను తెలంగాణ సర్కారు ఇచ్చింది. ఏపీ సర్కారు మాత్రం ఏ కండిషను పెట్టకుండానే టికెట్ల రేట్లను పెంచుకునేందుకు వెసులుబాటును కల్పించింది. తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ₹50 మేర టికెట్ రేటును పెంచుకునేందుకు అనుమతించారు. ఇక మల్టీప్లెక్స్లో అయితే ఏకంగా ₹100 మేర టికెట్ల రేట్లను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంటే తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్లను బుక్ చేసుకోవాలంటే కనీసం ₹250 పైగానే ఖర్చు అవుతుంది. అదే తెలంగాణలో మల్టీప్లెక్స్ల్లో టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఏకంగా ₹440 వరకు ఖర్చు అవుతుంది. థియేటర్లో కల్పిస్తున్న ఫెసిలిటీలను బట్టి ఈ రేట్లు కాస్త అటు ఇటుగా ఉంటాయి. ఇక ఏపీలో మాత్రం ఈ టికెట్ల రేట్లు కాస్త తక్కువగా ఉంటున్నాయి. ఏపీలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఈ సినిమాను బుక్ చేసుకోవాలంటే అక్షరాల ₹178 ఖర్చు అవుతుంది. అదే సమయంలో ఏపీలోని మల్టీప్లెక్స్లో టికెట్లను బుక్ చేసుకోవాలంటే అక్షరాల ₹310 ఖర్చు అవుతుంది. ఇక్కడ కూడా థియేటర్లోని ఫెసిలిటీలను బట్టి టికెట్ల రేట్లలో స్వల్ప తేడాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటితో పాటు ఏపీలో ఓ ప్రత్యేక ఫెసిలిటీ కూడా ఉందండి. ఏపీలో స్పెషల్గా 26వ తారీఖున ఉదయం 6 గంటల టైంలో స్పెషల్ ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. ఉదయం 6 గంటల షోకు మాత్రం ₹600 రేటుగా ఫిక్స్ చేశారు. బుకింగ్ ఛార్జీలతో కలిపి ₹650 ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తం 10 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు పెరిగిన టికెట్ల రేట్లే కొనసాగుతాయన్నమాట. గతేడాది వార్ 2 సినిమా సమయంలో ఏ రేంజ్లో నెగిటివిటీ సోషల్ మీడియా నుంచి వచ్చిందో దానికి మించిన రేంజ్లో విమర్శలు ఇప్పుడు టాక్సిక్ సినిమా టికెట్ల రేట్ల పెంపు నిర్ణయంపై వస్తున్నాయి. వార్ 2 సినిమా తెలుగు సినిమా కాదు. తెలుగు నిర్మాతలు ఎవ్వరూ తెలియదు. ఒక్క ఎన్టీఆర్ గారు తప్ప తెలుగు యాక్టర్లు ఎవరూ కూడా ఆ సినిమాలో నటించలేదు. అయినా సరే ఆ సినిమాను భారీ రేట్లను పెట్టుకున్న నాగవంశీ గారు తన ఇన్ఫ్లుయెన్స్ను వాడి మరీ టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించిన జీవోలను తెప్పించుకున్నారు. సేమ్ సీన్ ఇప్పుడు టాక్సిక్స్ విషయంలోనూ రిపీట్ అయింది. వార్ 2 సినిమాలో అయినా తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించారు. కానీ టాక్సిక్ సినిమాలో మాత్రం తెలుగు యాక్టర్ ఒక్కరు కూడా లేరు. కన్నడ హీరో నటించిన సినిమా అది. తమిళ నిర్మాతలు నిర్మించిన సినిమా అది. మలయాళ సినీ దర్శకురాలు తీసిన సినిమా అది. హైదరాబాద్లోనే కాదు, ఏపీలోని ఏ ఒక్క ఏరియాలో కూడా అసలు ఆ సినిమా షూటింగ్నే చేసుకోలేదు. తెలుగు నిర్మాతల్లో ఒక్కరు కూడా ఆ సినిమాకు పెట్టుబడిని పెట్టిందే లేదు. అయినా సరే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీ పడి మరీ ఆ సినిమా టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించిన జీవోలను ఇచ్చేశాయి. దిల్ రాజు గారు తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని వాడి మరీ ఈ జీవోలను తెప్పించారన్నది వాస్తవం. పెరిగిన టికెట్ల రేట్లతోనే బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్లలో టికెట్ల అమ్మకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు ఓ కన్నడ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లను ఎందుకు పెంచాలి? 2 ప్రభుత్వాలు ఎందుకు పోటీ మరీ ఒప్పుకున్నాయి అన్నదే సాధారణ సినీ ప్రియుల నుంచి వస్తున్న ప్రశ్న. ఓవైపు ఇరుముడి సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పిస్తుంది. ప్రతిరోజు హౌస్ఫుల్ బోర్డులు థియేటర్ల ముందు దర్శనమిస్తున్నాయి. ఆ సినిమాకు టికెట్ల రేట్లను పెంచలేదు కదా. అయినా ఆ సినిమాకు బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే రేంజ్లో కలెక్షన్లు వచ్చి పడుతున్నాయి కదా. మొదటి 4 రోజుల్లోనే ₹100 కోట్ల గ్రాస్ మార్కును ఇరుముడి సినిమా చేరుకుంది. అనధికార కలెక్షన్ల లెక్కలు అంతకు మించే ఉంటాయి కూడా. కళ్ల ముందే ఇరుముడి సినిమా క్రియేట్ చేసిన ప్రపంచనాన్ని చూసి కూడా దిల్ రాజు గారికి టికెట్ల రేట్లను పెంచుకోవాల్సిన అవసరం కనిపించిందా? నార్మల్ టికెట్ల రేట్లతోనే సినిమాను రిలీజ్ చేస్తే ఎక్కువ మంది జనాలు సినిమాను చూసేందుకు ముందుకు వస్తారు కదా. థియేటర్ల ఆదాయం కూడా పెరుగుతుంది కదా. ఓ డిస్ట్రిబ్యూటర్గా ఆయనకు ఈ విషయాలు తెలియదంటే ఎవ్వరూ నమ్మరు కూడా. టాక్సిక్ సినిమాను ఏకంగా ₹80 కోట్ల పెట్టుబడి పెట్టి మరీ దిల్ రాజు గారు కొనుగోలు చేశారు. నిజానికి ఓ కన్నడ సినిమాకు అంత పెట్టుబడిని పెట్టాల్సిన అవసరం ఏముంది? డిస్ట్రిబ్యూషన్ రంగంలో పోటీ ఎక్కువ కావడం వల్లనే దిల్ రాజు గారు పోటీ పడి మరీ అంత రేటును పెట్టారన్నది వాస్తవం. తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లలో సఖ్యత కనుక ఉంటే అందరూ కలిసి మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చి ఉంటే ఆ రేంజ్ పెట్టుబడిని పెట్టాల్సిన అవసరం ఉండేదే కాదు. నాగవంశీ గారు ₹50 కోట్ల రేటు చెప్తే మైత్రి వాళ్ళు ₹60 కోట్ల రేటును చెప్తారు. వాళ్ళెక్కడ ఈ సినిమాను ఎగరేసుకుని పోతారేమోనని దిల్ రాజు గారు ఏకంగా ₹80 కోట్ల నెంబర్ను ఫిక్స్ చేసేస్తారు. ఆ సినిమా నిర్మాతలదేముంది? వాళ్ళకు కావాల్సింది డబ్బులు. ఎవరు ఎక్కువ డబ్బులను ఇస్తే వాళ్ళకే డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇచ్చేస్తారు. తెలుగు వాళ్ళకు ఉండాలి కదా బుద్ధి. అంతంత రేటును పెట్టుకుంటే ఓ డబ్బింగ్ సినిమాకు ఆ రేంజ్ కలెక్షన్లు సాధ్యమేనా?
అంత పెట్టుబడి పెడితే మనం నష్టపోతామేమో అన్న భయం మన వాళ్లకు ఉండక్కర్లేదా? అదేమంటే సినీ వ్యాపారం అంటారు. ఫైనల్గా నష్టపోతున్నది ఎవరు? సినిమాను చూస్తే సగటు సినీ ప్రియుడే కదా. నిజానికి ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని సాధించిన దిల్రాజు గారు కొంతకాలంగా సినీ ప్రియుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అప్పుడెప్పుడో కార్తికేయ 2 సినిమా టైం నుంచి మొదలు పెడితే 2 ఏళ్ల క్రితం వచ్చిన హనుమాన్ సినిమా వరకు యంగ్ హీరోల సినిమాలకు థియేటర్లను కేటాయించే విషయంలో ఆయన చాలా విమర్శలకు గురయ్యారు. 2023 సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో చిరంజీవి గారి వాల్తీరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి సినిమాల రిలీజులు ఉన్న సమయంలో తమిళ హీరో విజయ్తో తీసిన వారసుడు సినిమా కోసం థియేటర్లన్నింటినీ కూడా బ్లాక్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన సొంత సినిమాలు సంక్రాంతి పండుగకు రిలీజ్కు సిద్ధంగా ఉంటే ఒకలా, ఆయన సినిమాలు బరిలో లేకుంటే మరోలా ఆయన వ్యవహరిస్తున్న సీన్లు కనిపిస్తున్నాయి. డబ్బింగ్ సినిమాలను భారీ రేట్లకు కొనుక్కొని ఇతర డిస్ట్రిబ్యూటర్ల సినిమాలకు పోటీగా రిలీజ్ చేస్తున్నారన్నది దిల్రాజు గారి మీద వస్తున్న ప్రధాన ఆరోపణ. సినిమాల కలెక్షన్లలో పర్సంటేజ్ సిస్టమ్ కోసం పోరాడిన దిల్రాజు గారే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ల రేట్లను మేము పెంచమంటూ ప్రకటన చేసిన దిల్రాజు గారి సోదరుడే ఇప్పుడు టాక్సిక్ సినిమా టికెట్ల రేట్ల పెంపు కోసం విశ్వ ప్రయత్నాలు చేయడం శోచనీయం. నిజానికి 2-3 నెలల నుంచి ఓ వింత పరిణామం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. థియేటర్లకు జనాలు క్యూ కడుతున్నారు. బాగుందన్న టాక్ వస్తే చాలు ఫ్యామిలీలతో సహా థియేటర్లకు వస్తున్నారు. సినిమాలను హిట్ చేస్తున్నారు. కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. తాజాగా ఇరుముడు సినిమాకు అయితే థియేటర్లలో జనజాతర కనిపిస్తోంది. ఇలాంటి పరిణామంలో ఇలాంటి సమయంలో ఓ పరభాష సినిమాను పోటీ పడి మరీ హైయెస్ట్ పెట్టుబడి పెట్టి కొనుక్కున్న దిల్రాజు గారు భారీ రేట్లతో ఆ సినిమాను విడుదల చేస్తున్నారు. దానికోసం ఇరుముడు సినిమా ఆడుతున్న థియేటర్లను కూడా కొన్నిటిని తగ్గించేశారన్న వార్తలు కనిపిస్తున్నాయి. లీగల్గా చూసుకుంటే, లాజికల్గా మాట్లాడుకుంటే దిల్రాజు గారు ఆ థియేటర్లోంచి ఇరుముడు సినిమాను తీసేయించడంలో న్యాయం ఉంది. ఆయనకు సంబంధించిన థియేటర్లు అవి, ఆయనతో కలిసి నడుస్తున్న ఎగ్జిబిటర్ల థియేటర్లు అవి. కాబట్టి ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్న, ఆయనతో ఒప్పందం చేసుకున్న థియేటర్లలో ఆయన సినిమానే విడుదల చేసుకుంటున్నారు. కాబట్టి అది లాజికల్గా లీగల్గా కరెక్టే. కానీ ఓ సగటు తెలుగువాడిగా, తెలుగు సినీ నిర్మాతగా, తెలుగు సినీ ఇండస్ట్రీ బాగును కోరే పొజిషన్లో ఉన్న వ్యక్తిగా తెలుగు సినిమాకు అన్యాయం జరగకుండా ఉండాల్సిన బాధ్యత దిల్రాజు గారిలోనే ఉంది. మరి ఆ మేరకు థియేటర్ల డివిజన్లో న్యాయం చేశారో లేదో అన్నది టాక్సిక్ సినిమా విడుదలైన తర్వాత ఇరుముడి సినిమాకు ఎన్ని థియేటర్లు ఉన్నాయో చూశాకే తేలుతుంది. ఈ విషయంలో విమర్శలు వస్తాయని ముందే ఊహించారు కాబోలు. టికెట్ల రేట్లకు సంబంధించిన జీవోలు రాగానే, టాక్సిక్ సినిమా టికెట్ల బుకింగ్ ఓపెన్ కాగానే రవితేజ గారిని దిల్రాజు గారు, శిరీష్ గారు కలిసి అభినందించిన ఫోటోలను నెట్టింట రిలీజ్ చేశారు. నష్ట నివారణ చర్యలను చేపట్టారు. మా తర్వాత సినిమా రవితేజతోనే ఉండబోతుందంటూ పోస్టును కూడా పెట్టారు. ఆ సినిమా సంగతి అప్పుడు చూసుకుందాం, ఈ సినిమాకు ఎన్ని థియేటర్లను మిగిల్చారంటూ ఆ ఫోటోల కింద కామెంట్లు కనిపిస్తుండటం గమనార్హం. ఏది ఏమైనా తెలుగు సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల వైఖరి మారితేనే తెలుగు సినిమా కూడా బాగుపడుతుంది. వార్ 2, టాక్సిక్ లాంటి పరభాషా సినిమాలను డబ్బింగ్ చేసుకుని ఇక్కడ విడుదల చేసుకోవడంలో తప్పేం లేదు. పరభాషా సినిమాలతో ఇక్కడ వ్యాపారం చేసుకోవడంలోనూ తప్పేం లేదు. కానీ ఆ డబ్బింగ్ సినిమాలను కూడా ఓ తెలుగు సినీ ప్రియుడు ఎక్కువ రేట్లతోనే చూడాలని ప్రభుత్వాల వద్ద నుంచి జీవోలను తీసుకురావడమే ముమ్మాటికి తప్పు. ఇదే రకంగా ఓ తెలుగు సినిమాకు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ, హిందీ మార్కెట్లోనూ టికెట్ల రేట్లను పెంచే సత్తా ఎవరికైనా ఉందా? అక్కడ ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? అక్కడ సినీ ప్రియులు ఒప్పుకుంటారా? లేదు కదా. మరి అక్కడ మన సినిమాలకు లేని వెసులుబాట్లు ఇక్కడ పరభాష సినిమాలకు ఎందుకు అన్నదే సగటు సినీ ప్రియుడి ప్రశ్న. దురదృష్టవశాత్తు ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వాళ్ళెవరూ సినీ ఇండస్ట్రీలో లేరన్నది వాస్తవం. చూడాలి మరి భవిష్యత్తులో ఇలాంటి దారుణాలను ఇంకెన్నింటిని చూడాల్సి వస్తుందో అన్నది. ఇదండి టాక్సిక్ సినిమా టికెట్ల రేట్లు పెంపునకు సంబంధించిన వివరాలు, నెట్టింట సినీ ప్రియుల ఆగ్రహం గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.